బాయ్. ఏమంటే త్వరగా చేపిస్తున్నావా? ఏమి చెప్తున్న త్వరగా ఎంతసేపు చేయాలి చెప్పి మీకు ఎన్ని రోజులు అయింది? 2 days అయింది. ఇంకా 4 days అవుతుంది ఇంటికి. సార్ నీకు లీవ్ రకాలు లేకుండా ఆఫీస్కి ఎందుకు రాలేదు? తాతయ్య బాబాయ్గా నేను తాయి కొత్తగా రాస్తున్నావా? ఎంత ప్రాజెక్ట్ ఉంది సీరియస్ ఎంత ప్రాజెక్ట్ ఉంది ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇది మీకు మెయిల్ పంపించేందుకు రెస్పాన్సిబుల్. ఎక్కడ పెట్టు మీరు చూపి. హోమ్ సెంటర్ సార్ మీకు రావడం కాంప్రమైజ్ అవుతారు. ఇప్పుడు ఏం చేయమని చెప్పు. ఏం చేయమంటావు? ఇంత ఆగిపోయింది వర్క్. ఏం చేయాలి? సారీ సార్ మా తాతయ్యకి ఇంట్లో పర్లేదు. సారీ నీ ఓడి సారీ చెప్పు. కొద్దిగా మర్యాదగా మాట్లాడాలి సార్. మర్యాద ఏంటి రోజు చెప్పు నీకు? నేను తెలుసుకుంటే 5 నిమిషాలు ఇలాంటి సంస్కారం జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఇక్కడే కాదు నేను ఎక్కడ జాబ్ చేయకపోతున్నాను. గుడ్ బాయ్. ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల అందించే ఆహ్వానం ప్రేమంటే, ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే, అణు అణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం, ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం. దాహంలో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే, మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే. ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి ఏ మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే?
సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటూ చూపాలంటే పండే పొలము చెబుతుందే పదునుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిజేరే ప్రియురాలే గెలుపంటే తను కొలువై ఉండే విలువే ఉంటే అలాంటి మనసుకు తనంత తానే అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా